హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో మీరంతా కీర్తి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఈరోజు మేము 5 బిలో అనమాట, అంటే $5 కన్నా తక్కువ. ఇంతకు ముందు మనం $1 చూసాం కదా, డాలర్ ట్రీ అని. సో ఇప్పుడు ఏంటంటే 5 బిలో అనమాట, అంటే $5 కన్నా తక్కువ ఉండే ఒక ఏమంటారు ఒక షాప్కి వెళ్తున్నాం అనమాట. సో చరణ్కి కొన్ని థింగ్స్ కావాలి స్కూల్కి సంబంధించి, సో అవి తీసుకుందామని వెళ్తున్నాం. సో చరణ్ లేడు, స్కూల్కి వెళ్ళాడు. సో శబరీష్ ఒక్కడే ఉన్నాడు. శబరీష్ సే హాయ్. సో ఇదంతా డౌన్ టౌన్ అనమాట. సో మనం ఉంటున్న ప్లేస్ దగ్గర నుంచి 5 బిలో అనేది ఒక 15 మినిట్స్ డ్రైవ్ చూపిస్తుంది. సో ట్రాఫిక్ అవంతా ఉంటుంది కాబట్టి ఒక 20 మినిట్స్లో మనం రీచ్ అయిపోతాం అనమాట. సో ఇదంతా డౌన్ టౌన్ నుంచి వెళ్ళాలి. సో నేను ఒక రోజు డౌన్ టౌన్ ఎలా ఉంటుందో అనేది కూడా చూపిస్తాను. సో చాలా బాగుంటుంది అనమాట. డౌన్ టౌన్లో ఇల్లు అనేవి మామూలుగా ఉంటున్న అపార్ట్మెంట్స్ లా కాకుండా వేరేగా ఉంటాయి, డిఫరెంట్గా. సో చూసారా రోడ్లు ఎంత ప్రశాంతంగా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే టైము మధ్యాహ్నం పూట కాబట్టి అందరు స్కూల్స్ అలా ఉంటారు కాబట్టి ఏం ట్రాఫిక్ అంతగా ఉండట్లా. టయోటా కార్ ఫ్యాక్టరీ అనమాట. ఇది సంథింగ్ కార్ షోరూమ్ అనుకుంటా. టయోటా షోరూమ్. చిక్కీ చీజెస్, అక్కడ చిక్కీ చీజెస్ కనిపిస్తుంది చూసారా. ఇక్కడ చూసారా మెక్డోనల్డ్స్. ఇక్కడ మెక్డోనల్డ్స్ కనిపిస్తుంది. మెక్డోనల్డ్స్. సో ఇక్కడ చూసారా మెక్డోనల్డ్స్ లో ఆర్డర్ అనేది త్రూ డ్రైవ్ ఉందన్నమాట. సో డ్రైవింగ్ లో మెక్డోనల్డ్స్ లో మనం ఆర్డర్ తీసుకోవచ్చు. సో డ్రైవ్ త్రూ అనమాట ఇదంతా ఆర్డర్. సో ఇక్కడే ఉంటుంది 5 బిలో. సో 5 బిలో చూసారా, 5 బిలో. అందులో 5 బిలోకి $5 కన్నా తక్కువ ఉంటాయి అనమాట. సో ఇంతకుముందు మనం డాలర్ ట్రీ చూసాం కదా, ఇప్పుడు ఇందులో ఏమేమి ఉంటాయో చూద్దాం. అదండి, లెట్స్ గో. శబరీష్ వెళ్ళిపోతున్నాడు నాకన్నా ముందుగా. సో 5 బిలో అంటే ఇక్కడ $1, $2, $3 అండ్ $4, $5 అంతేనండి. అంతకు మించి ఉండదన్నమాట. సో $5 కన్నా తక్కువ ఉండే ఐటమ్స్ అనేది ఇక్కడ ఉంటాయి. ఇక్కడ బట్టలు, చెప్పులు అండ్ కాస్మెటిక్స్, పిల్లలకు కావాల్సిన బొమ్మలు, పుస్తకాలు, చాలా బ్యాగ్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో $1 కన్నా డాలర్ ట్రీలో దొరకనివి ఏమన్నా ఉంటే ఇలా $5కి వస్తారనమాట 5 బిలోకి. పదండి లోపలికి వెళ్దాం, ఇంకెలా ఉందో చూద్దాం. పెట్టుకున్నారు షర్ట్స్ బాగున్నాయి కదా. ఈ షర్ట్స్ వచ్చేసి 5 బిలో. ఇదేదో నాకు ఉపయోగపడేటట్టే ఉంది. $10 అండి. ఓకే, ఇది నాకు ఉపయోగపడేటట్టుగా ఉంది కదండి. ట్రైప్యాడ్ ఇది $10 అంట, 5 బిలో కాదు. ఓకే, ఇదంతా పిల్లోస్, డోర్ ల్యాంప్స్ అండ్ పిల్లలకి కావాల్సిన స్కెచ్ పెన్స్, books,
బెడ్కి సంబంధించిన షీట్స్. ఓకే, బోర్డ్ లాగా ఉంది. ఇవన్నీ డ్రాయింగ్ సంబంధించినవి. ఇది చిన్నది స్లేట్ టైప్ది, ఇది $5. లంచ్ బ్యాగ్, లంచ్ బాక్స్. ఇక్కడంతా షూస్. టాప్స్, ఇవన్నీ టాప్స్ అన్నమాట. బాగానే ఉంది. ఇవన్నీ షూస్. ఇది మేకప్ బాక్స్, మేకప్ కిట్. ఇదంతా రబ్బర్ బ్యాండ్లు, హెయిర్కి సంబంధించినవి. శానిటైజర్, హ్యాండ్ మాస్క్లు. 3 ప్యాక్ $5 అంటే. ఇదంతా బ్యూటీకి సంబంధించింది. సో ఇవన్నీ $5 అన్నమాట. చూసారా, ఇది టీషర్ట్స్. ఇది L ఇక్కడ మెన్షన్ చేసింది. సో ఇవన్నీ పెద్దవాళ్ళకి XL అలా ఉన్నాయన్నమాట. సో ఇందులో ఏదైనా సరే మనం 5 బిలోనే ఉంటాయి. సో మనం ఏదైనా తీసుకోవచ్చు. అదండి, ఇంకా ఏమున్నాయో చూద్దాం. చేసుకోవడానికి ఇలా ఇలా ఇస్తారనమాట. ఏదైనా సరే ఇలా ఉన్న
అది ఇక్కడ ర్యాక్లో ఉంటుంది అనమాట. సో చూసారు ఇది 30 అనమాట. సో 30 అంటే ఇది ఇక్కడ ఉంటాయి అనమాట. మనకి ఏది కావాలంటే తీసుకోవచ్చు. సో నాకు వచ్చేసి ఏది చరణ్కి ఇష్టమైంది తీసుకున్నా. సీనరీ బాగుంది. స్టిక్కర్స్ అనమాట ఇవి. యూనికార్న్, హ్యారీ పాటర్. అన్ని పీకకూడదు చిన్నగా. ఇది బాగుంది కదా. ఇంక ఇది బాగున్నట్టుంది. యూనికార్న్ 7 ఇది 7లో ఇది కాదే, 7లో ఉంటుందంట. సో మనకు కావాల్సింది ఇక్కడ తీసుకోవచ్చు. సో నేను ఇగో ఈ యూనికార్న్ ఇది తీసుకుందాం అనుకుంటున్నా. సీనరీ బాగుందని. సో అది 7లో, ఇక్కడ 7 చూసారా, ఇక్కడ 7లో ఇక్కడ 7 చూసుకోవాలి మనం. సో ఇక్కడ ఎక్కడ ఏ బొమ్మ ఉంటుందో చూసుకొని తీసుకోవాలి. ఐ థింక్ దిస్ వన్ ఈజ్ గుడ్. నాకు ఇది బాగా నచ్చింది. సో ఇది తీసుకుందాం అనుకుంటున్నాను. అది ఈ ఇయర్ ఫోన్స్ కోసమే వచ్చాం అసలు. యాక్చువల్లీ చరణ్కి ఇయర్ ఫోన్స్ కావాలి స్కూల్లో. ఇది బాగున్నట్టుంది కదా. సో ఇది తీసుకుందాం అనుకుంటున్నా. సో ఇక్కడ చూసారా అన్ని ఇయర్ ఫోన్స్లో అన్నీ $5 ఉన్నాయి. పిల్లలకు కావాల్సినవి. చిన్న ఇయర్ ఫోన్స్ కావాలన్నా కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇదంతా పార్టీ వేర్. పార్టీకి సంబంధించినవి ఏమైనా కావాలంటే ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ చూసారా గమ్స్, చాక్లెట్స్, సమ్ జ్యూస్. ఇక్కడ అన్ని గ్రీటింగ్ కార్డ్స్. సో ఇక్కడ మైకులు కూడా ఉన్నాయి. మైక్ నాకు ఉపయోగపడిద్దా? ట్రైప్యాడ్, మైక్. నా వాయిస్ సరిగ్గా వినిపించట్లే కదా, కనీసం ట్రై చేద్దామా? సో ఇది వచ్చేసి $5 అంట. సో కార్ట్ తీసుకోలేదు. సో అందుకని చెప్పి కార్ట్ తెచ్చుకుందామని వెళ్ళా. సో అన్ని చేత్తో పట్టుకోవడం కష్టంగా ఉందన్నమాట. సో ఇక్కడ అన్ని ఇయర్ ఫోన్స్ అండ్ మొబైల్కి కావాల్సినవన్నీ ఉన్నాయి చూసారా. సో ఇక్కడ బోర్డులు ఉన్నాయి చూసారా. ఇది $4 అంట. పిల్లలు మనకి ఇదివరకు పలకల మీద రాసుకునేవాళ్ళు కదండి. సో ఇప్పుడు ఇలా బోర్డుల మీద రాసుకుంటున్నారు. సో వచ్చేసి అన్ని $1 అంట. ఇక్కడ గేమ్స్ ఉన్నాయి చూద్దాం, పిల్లలకు కావాల్సిన గేమ్స్. చిమ్కీలు, మాస్ మేకర్స్ అంట.
ఇదిగో మేము ఇది తయారు చేసాం 4కి. ఇక్కడ కూడా ఉందా? ఓకే, ఈ 4కి మేము కూడా తయారు చేసాం. హాయ్. ఇవన్నీ బ్రెయిన్కి సంబంధించిన గేమ్స్ పిల్లలకి. సో ఏవైనా సరే పిల్లలకి మనం నేర్పించాలనుకుంటే ఇట్లా కొంచెం కాస్ట్ పెట్టాలనుకుంటే ఇలా పెట్టుకోవచ్చు. సో ఈ కాయిన్స్ అన్నీ లైన్గా వచ్చి ఇలా పడుతూ ఉంటే ఇది మనం హౌజీ అంటాం కదండి. సో లైక్ దట్ అనమాట, అలాంటిది. పిల్లలతో సరదాగా ఆడుకోవచ్చు. మా మేడం అదే క్లాస్లో మేము ఒకటి డోమినోస్ అని ఒక గేమ్ ఆడాం. అది ఎక్కడుందా అని చూస్తున్నా. సో అన్ని గేమ్స్ ఫ్యామిలీ అందరు కూర్చొని ఆడుకోవచ్చు అన్నమాట. చరణ్ వచ్చుంటే ఇవన్నీ అసలు ఏకం చేసి దున్ని పెట్టేవాడు. నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలని. చరణ్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి ఇక్కడ స్కూల్కి. యాక్చువల్లీ చరణ్కి వాటర్ బాటిల్ ఉంది, అక్కర్లేదు. ట్రై చేస్తాను. సో ఇక్కడ స్కేట్ బోర్డ్స్ ఉన్నాయి. చరణ్ కోసం స్కేట్ బోర్డ్ తీసుకుందాం, సర్ప్రైజ్ చేద్దాం. బాగుంది స్కేట్ బోర్డ్. ఓకేనే. ఓ ఇట్స్ ఓకే. Thank you. Hi. Hi. You want a skateboard? You want a skateboard? సో ఈ స్కేట్ బోర్డ్ తీసుకున్నాను నేను చరణ్ కోసం. $5 కదా, వాడు ఎప్పటి నుంచో అడుగుతున్నాడు. సో అందుకని చెప్పి చాలా ఉన్నాయి. ఒక హెల్మెట్ కూడా తీసుకుంటే బెటర్ గా. థింక్ సో. దిస్ వన్ ఈస్ గుడ్. Okay, let's move this way. Let's move down this way. So, coach. This one. గ్లౌజ్లు అనమాట, వాటికి సంబంధించి. ఇక్కడ వాటర్ బాటిల్స్, అన్ని వాటర్ బాటిల్స్, గన్స్ ఇలా ఉన్నాయి. ఇవి జిమ్లో వెళ్ళే వాళ్ళు ఈ వాటర్ బాటిల్స్ బాగా యూజ్ చేస్తారు. ఎక్కువ వాటర్ యూజ్ చేస్తారు కదా, దానికోసం. యాక్చువల్లీ నేను ఇది తీసుకుందాం అనుకుంటున్నాను, కానీ $1 ట్రీలో తీసుకుందాం అనుకున్నా. కానీ ఇక్కడ ఉంది, కానీ ఇంత పెట్టడం అవసరమా? $5 అని ఆలోచిస్తున్నా. $1 ట్రీలో తీసుకుందానండి. ఇవన్నీ జిమ్కి సంబంధించినవి. ఇది చూసారా, మనం ఇట్లా కాలు దగ్గర ఇలా అనుకుంటాం కదా, అది ఇలా బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది కదా, అవి. ఇది షోల్డర్ పెయిన్కి వేసుకుంటారు, షోల్డర్ జారితే అలా ఉంటుంది కదా, అలాంటి వాటికి. ఇక్కడ బాగున్నాయి జిమ్కి సంబంధించినవి. బౌల్స్ కూడా బాగున్నాయి కదా, మ్యాట్స్, వెయిట్స్. సో ఇక్కడ
వచ్చేసి మొబైల్ వాకింగ్ చేసే వాళ్ళు ఇలా మొబైల్ ఇలా పెట్టుకొని వాకింగ్ చేస్తారు. సో ఇవన్నీ కార్లు, సంథింగ్ టాయ్స్. సో ఇవన్నీ బాల్స్. చూసారా అగరబత్తులు, మంచి ఫ్లేవర్ వచ్చే అగరబత్తులు అన్నమాట ఇవి. ఇలా వాటి యొక్క స్మెల్ ఫ్రెష్ రెయిన్ అంట. ఇక్కడ వాటి యొక్క అవి రాసి పెట్టారు ఇక్కడ, ఫ్రెష్ రెయిన్ ఫ్రేగ్రెన్స్ వస్తాయి. ఇంకా దీనికి ఇట్లా పెట్టుకోవచ్చు. అగరబత్తుల స్టాండ్ అనమాట, వుడ్ది. యాక్చువల్లీ ఇలా పెట్టేసి వాటికి కింద పెట్టేసి దాని మీద పడుతుందని. ఇది వుడ్. వావ్, ఈ హ్యాండ్ భలే ఉంది. చాలా వెయిట్ ఉందండి, బాగుంది. ఎంత మంచి వాసన వస్తుంది తెలుసు ఇక్కడ. చాలా మంచి స్మెల్ వస్తుంది. ఎక్కడి నుంచినా అసలు గంధమా. సార్ సూపర్ స్మెల్ వస్తుంది. అగరబత్తులు ఎంత వాసన వస్తుంది, మంచి వాసన. ఇవన్నీ మంచి వాసన వస్తున్నాయండి. హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ $1 అంట. ఇక $1 to $5. సో ఇవి $3 అంటే ఇవన్నీ $3. ఇవన్నీ $5. బుక్ సెక్షన్, స్టోరీ బుక్స్. అన్నకి అది ఉంది కదా స్కేటింగ్ బోర్డు. పద. సో అక్కడ ఫీట్ ఉంది కదా బిల్డింగ్ కౌంటర్లో నేను చాలన్నమాట. సో 5 బిలో షాప్ చూసారా ఎంత బాగుందో. అంటే $1 కన్నా మనం ఇంకొంచెం కాస్ట్గా పెట్టుకోవాలి, మంచి క్వాలిటీ రావాలంటే ఇట్లా 5 బిలోకి వస్తారనమాట. సో ఇక్కడ టీషర్ట్స్, షూస్ అండ్ బొమ్మలు, పిల్లలకు కావాల్సిన బుక్స్ అండ్ స్కేటింగ్ షూస్ అలాంటివన్నీ దొరుకుతాయి అనమాట. సో మెయిన్గా మేము ఇక్కడికి ఇయర్ ఫోన్స్ కోసం వచ్చాం. చరణ్కి ఇయర్ ఫోన్స్ కావాలంటే దాని గురించి వచ్చామన్నమాట. సో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో. మరిన్ని ఇలాంటి ఇక్కడ ఉన్న ప్లేసెస్ చూడాలన్నా నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే చూడగలరండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. అమెరికాలో మీ దత్తకీర్తి. నమస్తే. సో $5 షాపింగ్ అయిపోయింది. శబరీష్ కూడా వచ్చేసాడంట. అదిగండి. ఓకే, బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.